కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశం పెట్టేందుకు అన్ని రకాల సన్నాహాలు పూర్తయ్యాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 15 లక్షల కోట్ల రూపాయలు పైగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు చేరి అలాగే ఉన్నాయి. ఆ డబ్బుల్లో అధిక భాగాన్ని ఇళ్ల నిర్మాణానికి రుణంగా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పథకం రూపొందిస్తుందని సమాచారం. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు కోరగా అందులో టాప్ రికమెండేషన్ ఇళ్ల నిర్మాణానికి కొనుగోలు ప్రభుత్వ సహకారం అందించాలనే ఉన్నాయి. ఇప్పటికే 50 పైసల వడ్డీకి గృహ రుణాలు ఇస్తామని మధ్యతరగతి మోడీ గుడ్ న్యూస్ చెప్పి ఉన్నారు. సామాన్యులు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం విశాఖపట్నంలో వెల్లడించారు. ఇక బడ్జెట్లో కేంద్రం ఇవ్వబోయే రాయితీపై స్పష్టత ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణ పథక సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి. అందరికీ ఇళ్ల పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలో ప్రారంభించినట్లు తెలిపారు. 2 విధాలుగా నిర్మించే ఇల్లు యూనిట్ ధర 6.5 లక్షల రూపాయలు, ఇంకొక విధం 5.5 లక్షలుగా నిర్ణయించి ఉన్నారు. ఈ మొత్తంలో 3 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలుగాను, మరో 3 లక్షలు బ్యాంకు రుణాలుగాను, మిగిలిన 50,000 లబ్ధిదారుడు చెల్లించవలసి ఉంటుందంటున్నారు. 2వ తరగతి యూనిట్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలో మార్పు లేనప్పటికీ బ్యాంకు రుణం 2.5 లక్షలు లబ్ధిదారు వాటాగా 5,000 చెల్లించాలంటున్నారు. యూనిట్ మొత్తం వివరంలో 1.2 లక్షల ప్రాథమిక సామాజిక సదుపాయాల కల్పనకు వేచిస్తామన్నారు. ఒక్కో యూనిట్ 360 చదురపు అడుగుల విస్తరణలో నిర్మించే ఇంటిలో ఒక హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉంటాయంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.